హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఈరోజైతే కడగాల్సిన అంట్లు చూడండి. టబ్లో చాలా అంట్లు అయితే ఉన్నాయి. సర్దాల్సిన అంట్లు కూడా అంట్లు స్టాండ్ నిండుగా ఉన్నాయి. ఈరోజు ఇల్లు మొత్తం గందరగోళంగా ఉందనుకోండి. ఎక్కడ ఒక్కడే ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే సర్దేసుకోవాలి ఇప్పుడు. ఒక్కో రోజు పనులన్నీ అలాగనే ఆగిపోతాయి. ఒక్కో రోజేమో పనులు మొత్తం చకచకా అయిపోతాయి. మిక్సీ వేసి చిచ్చు ఆపేయటం అయితే మర్చిపోయాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఆపేస్తున్నాను చూసి. ఇంకా బాత్రూంలో లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఆపేస్తున్నాను. ఎప్పటికప్పుడు చూసి లైట్స్ అన్నీ ఆపేసుకోవాలి. అలాగనే ఆన్ చేసి ఉంచకూడదు. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ కరెంటు బిల్లు మాత్రం ఎక్కువగానే వస్తుంది. మాకైతే 300 వచ్చింది. మాకు వాషింగ్ మిషన్ లేదు. మళ్ళీ గీజర్ వాడతారు చూడండి, గీజర్ లేదు, ఏమీ లేవు. అయినా కూడా తిరిగి 100 కాదు 320 అయితే వచ్చింది కరెంటు బిల్లు. ఇప్పుడు చలికాలం ఫ్యాన్ కూడా ఎక్కువ వాడట్లేదు. నైట్ పడుకునేటప్పుడు తప్పనిచ్చి ఫ్యాన్ కూడా అసలు వేసుకోవట్లేదు. అయినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తూనే ఉంది. 2 నెలలకు ఒక్కసారి కరెంటు బిల్లు వచ్చినా ఇంతే వచ్చేది. నెలకు ఒక్కసారి కరెంటు బిల్లు వస్తున్నా అంతే వస్తుంది. ఇంకా చెప్పాలంటే కూడా ఇప్పుడే ఎక్కువ వస్తుంది. 2 నెలలకు వచ్చినప్పుడు కరెంటు బిల్లు తక్కువ వచ్చేది. ఒక్క నెలకి ఇస్తున్నప్పుడు మాత్రం కరెంటు బిల్లు ఇంకా ఎక్కువ వస్తుంది అనుకోండి. అప్పుడు ఇప్పుడు వాడుతున్నాయి అన్నీ సేమ్, ఏమీ మారలేదు. కాకపోతే కరెంటు బిల్లే పెరిగిపోయింది. మంచం మీద ఉన్న దిండ్లు దుప్పట్లు కూడా ఎలా పడితే అలా చిందరవందరగా వేసాను. ఇవి కూడా మడతేయలేదు. ఇంకా అన్నీ తీసైతే సర్దేస్తున్నాను. ఫస్ట్ ఈ గది అనేది నీట్గా ఉంచుకోవాలి కదా. బయట వరండాలో ఏమీ ఉండవు. తీగ మీద కండవలైతే ఉంటాయి. ఇప్పుడైతే అందరూ బయట తీగల మీద కండవలు కూడా వేసుకోవట్లేదు. అవి ఉన్నా కూడా చూడటానికి బాగుండట్లేదని ఒక పక్కన చాటునైతే వేస్తున్నారు, గొంతులో వేసుకోవటం. ఇప్పుడు ఎక్కువ అపార్ట్మెంట్లు కాబట్టి బాల్కనీలు అవన్నీ ఉంటాయి కదా, అటువైపున ఆరేసుకుంటారు. మాలాంటి వాళ్ళే ఇలా వరండాలో తీగలు కట్టుకోవడం, తీగల మీద బట్టలు ఆరేసుకోవటం అలా చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే అలవాటైపోయింది. ఇంకా తీగల మీద కండవలు వేస్తుంటారు. ఇంకా అవి తీసుకొని వాడుకోవటమే. ఎప్పుడన్నా గొంతులో వేసినా కానీ గొంతులోకి రావాలంటే ఎవరు వస్తారు అదంతా తిరిగి అని చెప్పేసి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ ఆ తీగ మీద వేస్తున్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా ఆ తీగల మీదే వేసి ఉంచుతున్నా. కొంతమంది అయితే తీగలు కూడా ఉంచట్లేదు, తీసేస్తున్నారు. ఇప్పుడు చూడటానికి బాగుండట్లేదులే అని. ఇలా గొంతులో వేసామనుకోండి, వర్షం వచ్చిందనుకోండి, సడన్గా బట్టలన్నీ తడిసి పాడైపోతాయి. మళ్ళీ అదొక ప్రాబ్లం. తీగలన్నీ తీసేసినా కూడా వర్షాకాలంలో బట్టలు ఆరేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందు మంచం మీద ఇంకా దుప్పట్లు, దిండ్లు అన్నీ తీసేసి మంచం అయితే ఇంకా నీట్గా ఇదిలిచ్చేసి బెడ్షీట్ అయితే సర్దేసి అయితే వేసాను. మంచం అయితే నీట్గా ఉంది. ఇంకా కుర్చీలో అయితే బట్టలు ఉన్నాయి. నిన్నైతే బట్టలు మడతేయలేదు, అలాగనే వేసాను. ఇంకా అవసరమైన ఎంతవరకు వాడుకున్నారో, అవసరం లేని ఇంక ఇలా కుర్చీలోనే ఉన్నాయి. ఇంక ఇవైతే తీసి మడతలేస్తున్నాను. ఎలాగో కుర్చీ అనేది కబోర్డు దగ్గరే ఉంది కదా, ఇంకా ఒకేసారి మడతేసినట్టు ఆర్మార్లో పెట్టేయచ్చులే అని ఇంక ఇక్కడే మడతేస్తున్నాను. రోజు అయితేనేమో ఇంకా కుర్చీలో కూర్చొని బట్టలన్నీ కిందేసి మడతలేసి తర్వాత కబోర్డ్లో సర్ది పెట్టేదాన్ని. ఈరోజైతే ఇంక ఇలా సర్దుతున్నాను. కొంతమంది అయితే బట్టలు తీసుకొచ్చేటప్పుడే మడతలు వేసుకొని తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చామనుకోండి మడతలేమో, వాటిని ఎక్కడో కుర్చీల్లోనో మంచాల మీద పడేస్తాము. వాటిని మడతేయటానికి బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు స్నానాలకు వెళ్తారు కదా, మళ్ళీ కొన్ని తీసుకొని వాడుకుంటారులే, వాటిని మడతేసి మళ్ళీ కబోర్డ్లో సర్దటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలాగనే వదిలేస్తారు. అందుకని చెప్పేసి కొంతమంది మాత్రం చక్కగా డాబా మీదకి వెళ్ళి మడతలు వేసుకొని తీసుకొచ్చుకుంటారు. అలా మడతలేసుకొని తెచ్చుకునే కంటే ఇంట్లోకి తెచ్చుకొని మడతలేసుకోవటమే బెస్ట్. అక్కడ అంతసేపు నుంచొని మడతేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కొన్ని బట్టలైతే పర్వాలేదు. కొంతమంది వాషింగ్ మిషన్లో వేసుకుంటారు, మరిన్ని బట్టలు వేసుకుంటారు. 2 రోజుల బట్టలన్నీ ఒక రోజే వేస్తుంటారు. అప్పుడు ఆ బట్టలన్నీ మడతేయాలంటే విసుగు విసుగ్గా అనిపించిద్ది. ఇంక ఇంట్లోకి తెచ్చుకొని చక్కగా టీవీ చూస్తా మడతలేసుకోవచ్చు. కాకపోతే మనకు బద్ధకం అనిపిస్తుంది కానీ మడతేసుకోవాలంటే ఎంతసేపు మడతేసుకోవాలి, అదేం పెద్ద టైం ఏం కాదు. జాబ్ చేసే వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది కానీ ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఇంట్లో పనులు అనేవి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. బద్ధకిచ్చకుండా ఉన్నామనుకోండి ఎప్పటి పని అప్పుడు అనేది పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఖాళీ టైం అనేది చాలా ఉంటుంది మనకి. ఖాళీ టైంలో చాలా పనులు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కుదరదు. ఇంట్లో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు చూడండి, అత్త, మామ, అలాంటి వాళ్ళకి కుదరదు. కొంతమందికేమో వంట పని అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఖాళీ ఉండదులేండి. 2, 3 కూరలు చేసుకుంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఆ ఇంటి పని మొత్తం పని మనుషులను పెట్టుకోకుండా వాళ్ళు ఒక్కళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది.
నార్మల్‌గా మనలాంటి వాళ్ళకైతే మధ్యాహ్నంలో కొంచెం ఖాళీ టైం అనేది ఎక్కువగా దొరుకుతూనే ఉంటది. ఇంకా ఉదయాన్నే ఫోన్ పట్టుకొని కూర్చోటమో, లేదనుకోండి పిల్లలెళ్ళిపోయారు కదా అని చెప్పేసి టీవీ పెట్టుకొనో కూర్చున్నామనుకోండి, ఇంకా అంతే సంగతులు. 10 నిమిషాలు కూర్చుందాం అనుకున్న దానికి గంటలు గంటలు అవుతుంటది. అక్కడే మన పని మొత్తం ఆగిపోయిద్ది. ముందు పనులన్నీ చేసుకొని తర్వాత ఫోన్లు పట్టుకోవటం, టీవీలు చూడటం, వేరే పనులనేవి తర్వాత చేసుకోవటం అయితే బెస్ట్. ముందు ఇంట్లో పని అనేది అయిపోవాలి అని అయితే ఉండాలి మనకి. ఇంకా టబ్బుకైతే అంట్లున్నాయి కదా! అంట్లు మొత్తం అయితే తీసుకొచ్చి బయటైతే ఏశాను. బయట నీళ్లు జల్లైతే ఉంచాను. ఇంక నానతాయిలే అని చెప్పేసి. బట్టలు కూడా తీసుకెళ్ళి సర్ఫేసయితే నానబెట్టాను. ఇంక ఈలోపు నేనైతే హాట్ వాటర్ తాగుదామని చెప్పేసి ఇంట్లోకొచ్చాను. పొయ్యి కొంచెం గలీజ్‌గా కనిపిస్తుంది. నైట్ కొంచెం అన్నం పొంగింది. ఇంక ఈ పొయ్యిని ఇలాగనే ముట్టించటం ఎందుకులే అని చెప్పేసి కొంచెం అయితే క్లీన్ చేస్తున్నాను. కొన్ని వాటర్ జల్లేసి ఇంకా క్లాత్ తీసుకొనైతే మొత్తం తుడుస్తున్నాను. వీడియోస్ కింద కొన్ని ప్రొడక్ట్స్ అయితే పెడుతున్నాను కదా నేను. ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు ఆ లింక్ అనేది క్లిక్ చేసుకొని మీరు షాపింగ్ చేసుకోండి. నేను పెట్టినవి మీకు ఒకవేళ అవసరం లేకపోయినా వేరే ఏమన్నా అవసరం ఉన్నా సరే ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీకు నచ్చినవి షాపింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల నాకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. మీరు ఎలాగో కొనాలనుకుంటున్నారు కాబట్టి ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరు షాపింగ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్కడ షాపింగ్ చేసుకున్నా మీకు రేట్ అనేది అలాగనే ఉంటది. కాకపోతే నేను పెట్టిన లింక్ ద్వారా మీరు షాపింగ్ చేసుకుంటే నాకు కొంచెం ఉపయోగం ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. నా వీడియోలు ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు గనుక ఎవరన్నా ఉంటే మీరేదన్నా షాపింగ్ చేసుకోవాలంటే నేనైతే ఎక్కువ ఫ్లిప్‌కార్టే పెడతాను. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే మంచి క్వాలిటీ ఉంటాయి మనకి ఏ వస్తువైనా సరే. నేను ఈ మధ్య కూడా ఎక్కువ ఫ్లిప్‌కార్ట్‌లోనే షాపింగ్ చేస్తున్నా. పిల్లలకి డ్రెస్సులు తీసుకోవాలన్నా, ఇంట్లోకి ఏదన్నా తీసుకోవాలన్నా కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్కువ షాపింగ్ చేస్తున్నా. మంచి క్వాలిటీ ఉంటున్నాయి. ఇంకా అందుకోసమని మీరు కూడా ఏదన్నా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్కువ ఫ్లిప్‌కార్ట్‌లోయే పెడతా ఉంటాను. దాని ద్వారా లింక్ ఓపెన్ చేసి మీరు షాపింగ్ చేసుకోండి. అది మీకు నచ్చితేను, మీకు ఇష్టమైతేను అందులో బలవంతం ఏమి లేదనుకోండి. ఏదో నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకేదన్నా షాపింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా షాపింగ్ చేసుకోండి. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కూడా పెడుతున్నారు కదా నేను పోస్టుల ద్వారాగా. వాటి ద్వారాగైనా లింక్ ఓపెన్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు, నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. అందువల్ల వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. అంతకు మించి అయితే ఏం లేదు. నేను పెట్టిన వస్తువే కొనాలని ఏముండదు. లింకు ఓపెన్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్తారు. దాని ద్వారాగా మీకు నచ్చిన ఐటెమ్ అనేది షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా పొయ్యి మీదైతే వేడి నీళ్ళు పెట్టాను. అవి కాగేలోపు ఇంకా అంట్లు స్టాండ్‌లో అంట్లు కూడా చాలా ఉన్నాయి గదా! సర్దుకోవాల్సినయి. ఇంకా అవన్నీ అయితే మొత్తం సర్దుకుంటున్నాను. అంట్లు స్టాండ్ ఉన్న దగ్గరే ప్లేట్లు నేను గరిటెలు అవన్నీ పెట్టుకుంటా గదా! ఆ స్టాండ్ అయితే అక్కడే ఉంటది. కానీ అవన్నీ ముందు అక్కడ పెట్టను. ఎందుకంటే ప్లేట్లు అవన్నీ గరిటెలు ఒక్కొక్కటి ఎతికి తీసి సర్ది పెట్టేటప్పటికి నాకు కొంచెం కష్టంగా అనిపిచ్చిద్ది. పని అనేది లేట్‌గా అనిపిచ్చిద్ది. అందుకోసమని ముందు ఇక్కడికొచ్చేసి అర్మార్‌లో పెట్టాల్సినవి పెట్టేసాననుకోండి, ఈ ప్లేట్లు, గరిటెలు ఇవన్నీ సర్దుకోవడానికి ఈజీగా ఉంటది. చాలా సింపుల్‌గా దొరికేస్తాయి. ముందు పెద్ద పెద్ద ఐటెమ్స్ సర్దేసుకున్నామనుకోండి, తర్వాత చిన్నయి అనేది ఈజీగా సర్దుకోవచ్చు. ఎవరైనా అంట్లనేది నాకు సర్దుకోవాలంటే కష్టంగా ఉంటుందనుకున్న వాళ్ళు ఇలా ఫస్ట్ పెద్ద పెద్ద గిన్నెలు సర్దేసుకోండి. తర్వాత చిన్న ప్లేట్లు, గరిటెలు అవి ఉంటాయి చూడండి, అవి లాస్ట్‌లో సర్దుకోండి. అప్పుడు ఎన్ని అంట్లు సర్దినా సరే మీకు విసుగనిపించదు. ఈరోజైతే కొంచెం జలుబు చేసినట్టు అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తుమ్ములైతే వస్తున్నాయి. ఈ మధ్య అందరికి ఎక్కువ జలుబులు, జ్వరాలనేవి ఎక్కువైపోయినాయి కదా! నాకు కూడా బాగా వేడి చేసి తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. వేరే ప్రాబ్లమ్ ఏమి లేదులే కానీ తుమ్ములైతే వస్తున్నాయి. ముక్కులు బిగేసినట్టుగా అలా అనిపిస్తుంది. అందుకనే కొంచెం నిమ్మకాయ పిండుకొని వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఈరోజు వేడి నీళ్ళు ఇంకా కొంచెం బాగా వేడిగా మనం టీ తాగుతాం చూడండి, ఆ వేడిగా అయితే తాగుతున్నాను. అంత వేడి తాగితేనే మనకు జలుబు చేసినప్పుడు బాగా రిలీఫ్‌గా ఉంటది. ముక్కులు కూడా ఫ్రీ అవుతాయి. బాగా గాలొస్తా ఉంటది. జలుబు చేసినప్పుడు నిమ్మకాయ పిండుకోకూడదు. దీనివల్ల మనకి ఇంకా జలుబు ఎక్కువైద్ది అనుకుంటారు. అలా ఏం ఉండదండి. వేడి నీళ్ళల్లో పిండుకోవచ్చు. ఈ జలుబు అనేది మనకు త్వరగా తగ్గిపోయిద్ది. వేడి తగ్గిపోయిద్ది. మనకు వేడి చేసినప్పుడు చూడండి నిమ్మకాయ నీళ్ళు తాగండి వేడి అనేది తగ్గిద్దని చెప్తా ఉంటారు. పంచదార వేసుకొని తాగండి అంటారు. ఆ జలుబు చేసినప్పుడు పంచదార నీళ్ళు తాగామనుకోండి ఇంకా జలుబు అనేది ఎక్కువైపోయిద్ది. చల్లటి నీళ్ళు అస్సలు తాగకూడదు. అందుకని వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, దీనివల్ల మనకు ప్రాబ్లం ఉండదు. వేడి త్వరగా తగ్గిపోయిద్ది. జలుబు కూడా తగ్గిపోయిద్ది. ఎవరికన్నా స్వీట్ తింటే జలుబు చేస్తుంది. నాకు అలా కాదండి. నాకైతే ఎక్కువ మనం ఆయిల్ ఫుడ్లు, పచ్చళ్ళు, కారాలు ఇవి తింటాం చూడండి, అప్పుడు నాకు బాగా వేడి చేసి జలుబు చేసిద్ది. జలుబు చేసిద్ది ఎక్కువ నాకు. నార్మల్‌గా స్వీట్ అవన్నీ తింటే మాత్రం జలుబు చేయదు.
ఇంక ఇలా జలుబు చేసినప్పుడు స్వీట్ కానీ మన పులుసు కూరలు కానీ అలాంటివి తినకుండా ఉండాలి. కొంచెం ఉప్పు కారాలు అనేవి తక్కువగా తీసుకోవాలి. జలుబు త్వరగా తగ్గిపోయిద్ది. మజ్జిగన్నం కూడా తినకూడదు. ఏది తిన్నా సరే వేడి వేడిగా తింటే బాగుంటుంది. కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకొని నార్మల్గా అన్నం కూరలు అవన్నీ ఎక్కువ పులుసులు చారులు కాకుండా ఫ్రైలుగా ఈ 2 రోజులు అలా తిన్నామనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటే జలుబు అనేది తగ్గిద్ది. తగ్గిన తర్వాత ఇంక మన ఇష్టం ఏదైనా తినొచ్చు. ఇంకా వేడి నీళ్ళు తాగేసి ఇంక ఇదిగోండి అంట్లయితే కడుగుతున్నాను. అంట్లన్నీ కడిగేసి బట్టలు ఉతికేసుకున్నాను అనుకోండి ఇంకా ఒక పెద్ద పని అయితే అయిపోయింది. బట్టలు తక్కువగానే ఉన్నాయి. బట్టలు అంత ఎక్కువైతే ఏం లేవు కానీ అంట్లే ఎక్కువగా ఉన్నాయి. మరీ అంత ఎక్కువ అంట్లయితే లేవులేండి. కొంచెమే ఉన్నాయి. టబ్‌లో నిండుగా ఉండేటప్పటికి చాలా అంట్లులాగా కనిపిస్తున్నాయి. కిందేస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయి. 2 పూట్ల అంట్లనేవి మరీ ఈ మాత్రం లేకుండా ఉంటాయా? అంట్లు కడగాలంటే కొంతమంది భయపడిపోతా ఉంటారు. అమ్మో! చాలా అంట్లున్నాయి. ఇవన్నీ ఎప్పుడు కడగాలి? రేపు కడుగుదాంలే, లేకపోతే సాయంత్రం కడుగుదాంలే, మధ్యాహ్నం కడుగుదాంలే, టిఫిన్ తిన్న తర్వాత కడుగుదాంలే అని వాయిదా వేసుకుంటా ఉంటారు. ఇంకాసేపటికైనా సరే మన పనులు మనం చేసుకోవాల్సిందే తప్పదు. ఎంత లేట్ అయినా సరే ఈ అంట్లనేవి పెరిగిపోతుంటాయి కానీ తరగవు. ఇప్పుడు కాదులే మధ్యాహ్నం కడుగుదాంలే, సాయంత్రం కడుగుదాంలే అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం తిన్న అంట్లు ఇందులో యాడ్ అవుతాయి. మళ్ళీ సాయంత్రం తిన్న అంట్లు ఇందులోనే యాడ్ అవుతాయి. ఇంకా పెరిగిపోవటమే కానీ తరగటం అనేది ఉండదు. అంట్లు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా మనకు పని అనేది కష్టమైద్ది కానీ తక్కువ అవ్వదు. అందుకనే ఎప్పటి పని అనేది అప్పుడు చేసుకోవడమే చాలా బెస్ట్. కొంతమంది అయితే వాళ్ళ పని అయ్యేంత వరకు నిద్రపోరు. ప్రశాంతంగా కూర్చొని కూడా కూర్చోరు. వాళ్ళు కూర్చోరు, పక్కన వాళ్ళని కూర్చొనివ్వరు. పని అయ్యేంత వరకు టెన్షన్గా ఉంటారు. ఇంట్లో గొడవలు వేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళకి పని అయితేనే ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు మాత్రం చక్కగా ఎప్పటి పని అప్పుడైతే పర్ఫెక్ట్గా చేసుకుంటారు. కాకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పనే తప్పనిచ్చి పక్కన వాళ్ళ గురించి అయితే ఆలోచించరు. ఏది ఎలాగైనా ఉండని ముందు పనులనేవి పూర్తవ్వాలా అంటుంటారు. పని అనేది మరీ ఓవర్ ఉండకూడదు. అలాగని మరీ లేజీగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా పని తర్వాత పని వెంటనే ఫాస్ట్గా రోబోల్లాగా చేయకపోయినా ఏదో టిఫిన్ తింటానో లేకపోతే ఒక టీ తాగుతానో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంట అయినా రెస్ట్ తీసుకొని మళ్ళీ మన పని అనేది స్టార్ట్ చేసుకోవటం మంచిది. అలాగే కూర్చున్నాం కదా అని గంటల కూర్చోవటం మంచిది కాదు. పని చేయాలి కదా అని చెప్పేసి ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా కూడా పని చేయకూడదు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.